స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ను అంటే కొన్ని రెట్లు పెరిగే స్టాక్ను పట్టుకోవడం ఎలా అని ఎప్పుడైనా ఆలోచించారా? 2-3 రెట్లు కాదు, ఏకంగా 10-20 రెట్లు పెరిగే సత్తా ఉన్న ఒక కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్స్ అలాంటి ఒక అవకాశాన్ని ఎలా గుర్తిస్తారో దానికి సంబంధించిన పూర్తి విశ్లేషణను లోతుగా పరిశీలించబోతున్నాం. అవును, కరెక్టే. 10-20 రెట్లు. ఈ మొత్తం అనాలిసిస్కు గుండెకాయలాంటిది ఈ నెంబరే. ఒక చిన్న కంపెనీ తన ప్రస్తుత విలువకు 10-20 రెట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పడం నిజంగా చాలా పెద్ద మాట. ఇది వినగానే మనలో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇంత భారీ గ్రోత్ నిజంగా సాధ్యమేనా? అది తెలుసుకోవాలంటే మనం పైపైన చూస్తే సరిపోదు. ఈ ఇన్వెస్ట్మెంట్ థీసిస్ను మనం స్టెప్ బై స్టెప్ విడదీసి ఇందులో నిజమెంతో చూద్దాం. ఇక మొదలు పెడదామా? ఈ ఇన్వెస్ట్మెంట్ కేసులో మొదటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కంపెనీ బిజినెస్ మోడల్. ఇది చాలా యునిక్గా ఉంది. వాళ్లు పరిష్కరిస్తున్న సమస్య కూడా చాలా పెద్దది. దీన్నే ఫిన్టెక్ భారత్ 3.0 అని పిలుస్తున్నారు. అంటే ఇప్పటికీ సరైన బ్యాంకింగ్ సేవలు అందని కోట్లాది మందికి ఫినాన్షియల్ సర్వీసెస్ను అందించడం అన్నమాట. మనం మాట్లాడుకుంటున్న కంపెనీ పేరు ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీసెస్. వీళ్లది ఒక బిజినెస్ టు కన్జ్యూమర్ మోడల్. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళని ఒక బ్రిడ్జ్ కట్టేవాళ్లుగా అనుకోవచ్చు. వీళ్ళు చిన్న చిన్న ఊళ్లలో ఉండే కిరాణా షాప్ల ఓనర్లు, ఇతర వ్యాపారులతో టైఅప్ అవుతారు. వాళ్లకు కావాల్సిన టెక్నాలజీ, టూల్స్ అందించి వాళ్ల ద్వారా చుట్టుపక్కల జనాలకు బ్యాంకింగ్ సేవలు అందేలా చూస్తారు. ఇది అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఇక్కడే అసలు విషయం ఉంది. వాళ్ల సక్సెస్కు సీక్రెట్ ఈ ఫిజిటల్ అనే కాన్సెప్ట్. ఫిజికల్ ప్లస్ డిజిటల్, అదే ఫిజిటల్. ఇండియా లాంటి దేశంలో ఇప్పటికీ చాలా చోట్ల క్యాష్ వాడకం ఎక్కువే గదా. అందరూ రాత్రికి రాత్రే కంప్లీట్ డిజిటల్ అయిపోవాలంటే కష్టం. ఈ విషయం ఆర్ఎన్ఎఫ్ఐకి బాగా అర్థమైంది. అందుకే వాళ్లు క్యాష్ ఎకానమీకి, డిజిటల్ వరల్డ్కి మధ్య ఒక వంతెన కట్టారు. దీనివల్ల ఎవరైనా సరే చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో భాగం కావచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, ఏదో మారుమూల పల్లెటూరులో ఒక రైతున్నాడు. సిటీలో చదువుకుంటున్న తన కూతురికి డబ్బు పంపాలి. దీనికోసం గంటల తరబడి ప్రయాణం చేసి దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లే బదులు అతను తన వీధి చివర్లో ఉన్న సహాయక్ అంటే ఆర్ఎన్ఎఫ్ఐ ఏజెంట్ దగ్గరకు వెళ్తాడు. ఆ ఏజెంట్ తన స్మార్ట్ఫోన్లో కొన్నిసార్లు ట్యాప్ చేసి సెకండ్ల వ్యవధిలో డబ్బును సురక్షితంగా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది చూడటానికి సింపుల్గా అనిపించచ్చు, కానీ లక్షల మంది జీవితాల్లో ఇది చాలా పెద్ద మార్పు. సరే, కంపెనీ ఏం చేస్తుందో మనకు అర్థమైంది. కానీ ఈ మోడల్ సక్సెస్ అవడానికి ఇప్పుడే కరెక్ట్ టైమని ఎందుకంటున్నారు? దీని వెనుక ఉన్న పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ బిజినెస్కి ఒక రకంగా చెప్పాలంటే ఇదొక స్వర్ణ యుగం. ఎందుకంటే 3 పవర్ఫుల్ అంశాలు ఒకేసారి కలిసొస్తున్నాయి. 1. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ను గవర్నమెంటే ప్రోత్సహిస్తోంది. 2. ఆర్ఎన్ఎఫ్ఐ, జియో పేమెంట్స్ బ్యాంక్ లాంటి పెద్ద కంపెనీలతో పార్ట్నర్షిప్స్ కుదుర్చుకుంది. ఇక 3. వీళ్లు వేరే కంపెనీలను కొనడం ద్వారా తమ నెట్వర్క్ను చాలా వేగంగా పెంచుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే గ్రోత్కి ఇది పర్ఫెక్ట్ టైం అనిపిస్తోంది. కానీ ఒక గొప్ప బిజినెస్ మోడల్ ఉంటే సరిపోదు కదా. ముఖ్యంగా ఒక చిన్న కంపెనీ విషయంలో దాన్ని నడిపించే వ్యక్తులు చాలా ముఖ్యం. వాళ్లు ఎలాంటి వాళ్లో కూడా చూడాలి. సో ఇప్పుడు మనం ఆర్ఎన్ఎఫ్ఐ లీడర్షిప్ టీంను ఒకసారి క్లోజ్గా చూద్దాం. చిన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్లు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠమిది. మనం కేవలం ఒక బిజినెస్ ప్లాన్లో డబ్బు పెట్టడం లేదు. ఆ ప్లాన్ను నిజం చేసే మనుషుల్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ల నిజాయితీ, వాళ్ల విజన్, వాళ్ల కమిట్మెంట్ ఇవే చివరికి కంపెనీ సక్సెస్ను డిసైడ్ చేస్తాయి. అయితే ఈ ప్రమోటర్ల కమిట్మెంట్ విషయానికి వస్తే ఎనాలిసిస్లో ఒక స్టన్నింగ్ విషయం బయటపడింది. కార్పొరేట్ వరల్డ్లో సాధారణంగా ఇలాంటివి అస్సలు జరగవు. వాళ్ల కమిట్మెంట్కు సాక్ష్యంగా నిలిచే నెంబర్ ఇది 12.7%. ఇది ఫౌండర్స్ తమ సొంత పర్సనల్ షేర్లోంచి తీసుకున్న భాగం. దీంతో వాళ్లు చేసిన పని నమ్మశక్యంగా లేదు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ప్రమోటర్లు వాళ్ల సొంత షేర్లలోంచి 12.7%, అంటే దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన షేర్లను కంపెనీకి ఫ్రీగా ₹1 కూడా తీసుకోకుండా ఇచ్చేశారు. ఇది అమ్మకం కాదు, ఒక గిఫ్ట్. ఇది కంపెనీ భవిష్యత్తు మీద వాళ్లకున్న అపారమైన నమ్మకాన్ని చూపిస్తోంది. మేం షేర్ హోల్డర్స్తోనే ఉన్నామని చెప్పే ఒక పవర్ఫుల్ సిగ్నల్ ఇది. వాళ్లు షార్ట్ టర్మ్ లాభాల కోసం కాదు, లాంగ్ టర్మ్ విజన్ కోసం పనిచేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. సరే, లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉంది. మరి ఇంత పెద్ద గ్రోత్ను నడిపించే ఇంజన్ ఏంటి? ఇప్పుడు మనం ఈ ఇన్వెస్ట్మెంట్ కేస్లో 3వ కీలకమైన పాయింట్ను చూద్దాం. అదే వాళ్ల బిజినెస్ మోడల్ మెకానిక్స్. ఇది
విపరీతమైన ఎదుగుదలకు అనువుగా డిజైన్ చేయబడింది. ఈ స్లైడ్ ఆర్ఎన్ఎఫ్ఐ యొక్క అసెట్ లైట్ మోడల్ ఎంత పవర్ఫుల్లో చాలా క్లియర్గా చూపిస్తుంది. ఇలా ఆలోచించండి, ఒక మామూలు బ్యాంకు కొత్త బ్రాంచ్ పెట్టాలంటే భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కోట్లు ఖర్చు పెట్టాలి. కాని ఆర్ఎన్ఎఫ్ఐకి ఆ భారం లేదు. వాళ్లు చాలా తక్కువ ఖర్చుతో ఒక కొత్త ఏజెంట్ను తమ నెట్వర్క్లో చేర్చుకోగలరు. ఆ ఏజెంట్ దాదాపు వెంటనే సంపాదించడం మొదలుపెడతాడు. ఇది కొండపై నుండి దుల్లుతున్న మంచుబంతి లాంటిది. అది దొర్లే కొద్దీ పెద్దగా, వేగంగా అవుతూనే ఉంటుంది. ఈ చార్ట్ చూడండి, వాళ్ల స్ట్రాటజీలో వచ్చిన ఒక తెలివైన మార్పును ఇది చూపిస్తోంది. నాన్ ఫారెక్స్ బిజినెస్ అంటే వాళ్ల దేశీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ సంవత్సరానికి 50% పైగా వేగంతో పెరుగుతోంది. ఇప్పుడు వాళ్ల బిజినెస్లో అతిపెద్ద భాగం ఇదే. అంటే కంపెనీ ఎక్కడైతే ఎక్కువ గ్రోత్ ఉందో అక్కడే ఫోకస్ పెడుతోందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మనకు ధైర్యమిచ్చే ఇంకో విషయం ఏంటంటే చరిత్ర. ఇలాంటి బిజినెస్ మోడల్స్ ఉన్న వేరే కంపెనీలను చూసినప్పుడు ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అవి లాభాలు సంపాదించడం మొదలుపెట్టగానే మార్కెట్ వాటిని గుర్తిస్తుంది. అప్పుడు వాటి స్టాక్ ప్రైస్ అమాంతం పెరుగుతుంది. దీన్నే రీరేటింగ్ అంటారు. మనం ఏకంగా 10 రెట్ల వాల్యూ పెరగడం గురించి మాట్లాడుతున్నాం. ఈ హిస్టరీ చూస్తుంటే ఆర్ఎన్ఎఫ్ఐ కూడా సరైన దారిలోనే వెళ్తోందనిపిస్తుంది. సరే, మనం బిజినెస్ మోడల్, లీడర్షిప్, గ్రోత్ ఇంజిన్ అన్నీ చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి లాభనష్టాలను బేరీజు వేయాల్సిన టైం వచ్చింది. అసలు నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇవి అనలిస్ట్ ఇచ్చిన నిర్దిష్టమైన ప్రైస్ టార్గెట్స్. ఇక్కడ చూస్తే వాళ్లు చాలా పెద్ద గ్రోత్ను అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. లాంగ్ టర్మ్ టార్గెట్ అయితే ఇప్పటి ధర కంటే 7 రెట్లు ఎక్కువుంది. అయితే ఇవి కేవలం అంచనాల మాత్రమే. కాని కంపెనీ అనుకున్నది చేస్తే లాభాలు ఏ రేంజ్లో ఉండొచ్చో ఇది మనకు ఒక ఐడియా ఇస్తుంది. అయితే ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా రిస్కులుంటాయి కదా, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ అనాలిసిస్ ప్రకారం మనం 3 ముఖ్యమైన విషయాలను గమనిస్తూ ఉండాలి. 1, లైసెన్స్ లాంటి రెగ్యులేటరీ సమస్యలు. 2, వాళ్ల పాత బిజినెస్ అయిన ఫారెక్స్ అంతగా పెరగడం లేదు. 3, స్టాక్ ఇప్పటికే కొంచెం ఎక్కువ ధరలో ట్రేడ్ అవుతోంది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఈ కొటేషన్ మొత్తం కథను చెప్తుంది. మన ముందున్నది ఒక మంచి మేనేజ్మెంట్ ఉన్న, వేగంగా ఎదగగల సత్తా ఉన్న ఒక ఫిన్టెక్ కంపెనీ. ఇది భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ను తీసుకెళ్లే అవకాశముంది. వాళ్లు అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే గ్రోత్కు ఆకాశమే హద్దు. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. టెక్నాలజీ ఫైనాన్స్ రంగాన్ని పూర్తిగా మార్చేస్తున్న ఈ రోజుల్లో ఇప్పటికీ బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న కోట్లాది మందిని గ్లోబల్ ఎకానమీతో కనెక్ట్ చేసే అవంతరాలను ఎవరు నిర్మిస్తారు? ఆర్ఎన్ఎఫ్ఐ లాంటి కంపెనీలు కేవలం ఒక బిజినెస్ను నిర్మించడం లేదు, వాళ్లు అందర్నీ కలుపుకుపోయే ఒక భవిష్యత్తును నిర్మిస్తున్నారు. అది ఖచ్చితంగా మనం గమనించాల్సిన కథ.